ఎస్ శేష్ గారు, ఇవాళ దరఖాస్తు ఫారాలు మీరు కూడా చూసే ఉంటారు. నిన్న మొన్న కొన్ని అనుమానాలు కూడా ముసురుకుంటున్నాయి, కమ్ముకుంటున్నాయి. ఇవాళ కొన్ని పేపర్లు కూడా హైలైట్ చేశాయి. దరఖాస్తులో చాలా అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక డౌట్లు ఉన్నాయి. అసలు ఎవరికి స్కీమ్ వస్తుంది, ఎవరికి స్కీమ్ రాదు. 6 గ్యారెంటీల కోసం ఒకే ఒక దరఖాస్తు ఫారం ఇచ్చారు. ఇంతవరకు రైతు బంధుకు అతిగతి లేదు, గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వలేదు, అంటే కొత్త రేషన్ కార్డులు లేవు, పాత వారికి ఇస్తారని గ్యారెంటీ లేదు. అనేక అనుమానాలు, అనేక చర్చలు ఇవాళ గ్రామాల్లో జరుగుతోంది. మీ నోటీస్లో ఉందా ఇది? ఇప్పుడు అసలు చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురవుతున్నటువంటి డిఫికల్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, వాళ్ళు అధికారంలోకి రావడానికి 2 అంశాలు చాలా ఉపయోగపడ్డాయన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పైన యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ప్రధానమైతే, రెండోది వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్ళటం, క్షేత్రస్థాయిలోకి వెళ్ళటం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయం దక్కింది అనేటటువంటి అభిప్రాయం మనకు తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనుగడ, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి అని అంటే ఈ 6 గ్యారంటీల ఎగ్జిక్యూషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడగలుగుతుంది. 6 గ్యారంటీలను గనక అమలు చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అబాస్పాలవుతుంది. అది ప్రతిపక్షం ఎత్తి చూపించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం ఒక డిఫికల్ట్ టాస్క్ వాళ్ళకి. ఎందుకనంటే, ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఈ నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించడం ఒక టాస్క్ వాళ్ళకి. రెండోటటువంటి అంశం ఏంటంటే, వీటికి ఈ 6 గ్యారంటీలని అమలు చేయడానికి నిధులను సమీకరణ చేయడం రెండో టాస్క్ అవుతుంది. మూడోది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఇది అధికారులు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూషన్. ప్రభుత్వము ఈ 6 గ్యారంటీలను నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి నిధులను సేకరించుకొని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి 3 దశలు ఉన్నాయి అన్నట్టు. ఈ 3 దశల్లో ఎక్కడ ఫెయిల్ అయినా కాంగ్రెస్ పార్టీ అంటే అంశము వెంకట్ గారు, ఇక్కడ 5 గ్యారంటీలకు సింగిల్ ఫామ్ అప్లికేషన్ ఇచ్చారు వాళ్ళు. ఈ 5 గ్యారంటీలలో 3 గ్యారంటీలు పాతవే. 5 గ్యారంటీలలో 3 గ్యారంటీలు పాతవే. వాటికి పెద్దగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. రైతు బంధు, రైతు భరోసా పాతదే కదా. పోయిన బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 69 రైతు భరోసా కూడా నేను అదే చెప్తా 69 లక్షల మంది రైతులతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను కలపాలి. అది 1. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి మనకి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి 3,000, ప్రతి సంవత్సరం 4 లక్షల ఇళ్లు కడతామన్నారు. అవి కడితే సరిపోతుంది కదా. చేయూత పథకం ఉంది, 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తారు, 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 3 పథకాలకే పోయిన బడ్జెట్ లో 39,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులే కదా. కొత్తవి ఏంటి అని అంటే, ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఈ రెండింటిని పకడ్బందీగా అమలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. 3 ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఆన్ గోయింగ్ గ్యారంటీలు ఉన్నాయి, 2 కొత్తవి ఉన్నాయి. ఈ గత బడ్జెట్ లో ఈ 5 గ్యారంటీల్లో 3 గ్యారంటీలకి 40,000 కోట్లు కేటాయించారు. ఇంకొక 40,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటే ఈ 6 గ్యారంటీలను కూడా అమలు చేయగలుగుతారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయడానికి ఒక నోడల్ ఏజెన్సీనన్నా లేకపోతే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనన్నా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయగలుగుతుంది. ఇప్పటికైతే నాకు కొంత గందరగోళం కనిపిస్తుంది. ఏంటి అని అంటే, 5 గ్యారంటీలకు ఇప్పుడు 5 పథకాలు 5 గ్యారంటీలు అందరికి వర్తించవు. ఈ అందరికి కామన్ గా ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది కొంత గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఇంకొంచెం పకడ్బందీగా ఈ 6 గ్యారంటీలను అమలు చేసేటటువంటి ప్రణాళిక, పద్ధతిని, మెథడ్స్ ని కాంగ్రెస్ పార్టీ రూపొందించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. యాక్చువల్గా అనేక అనుమానాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు. అంటే ఎందుకు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని రిజాల్వ్ చేస్తుంది? అంటే శేషన్న చాలా సింపుల్ గా చెప్పిండు. పాపం కాంగ్రెస్ వాళ్ళకి అడ్వైజ్ ఆర్టికల్ కూడా రాసినట్టు అంటే అడ్వైజ్ ఇచ్చింది. కానీ అన్న 6 గ్యారంటీలలో 412 ఉన్నాయి. విన్నారన్న? ఒకటి ఎగ్జాంపుల్ అంటే 412 ఉన్నాయి. ఈ 412 కనుక అమలు చేయలేదు అనుకో, ఒళ్ళు వలగొడతారు కాంగ్రెస్ వాళ్ళని. ఉట్టిగా వదిలిపెట్టరు. ఇప్పుడు గొల్లకూరు మొల్లకూరు 2 లక్షలు ఇస్తా అన్నారు రేపే 100 రోజులల్లా. అదే విధంగా అయిపోయింది, 20 days అయిపోయింది. అదే నేనే 20 లక్షలు ఇస్తామన్నారు. మేము స్కీమ్ 4
4,50,000 మందికి మా ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 3.5 లక్షల మంది ఉన్నారు. ఆ 3.5 లక్షల మందికి 2 లక్షల రూపాయల లెక్క మేము డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు. ఇవ్వకపోతే రేపు దుడ్డుగార పట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు వెనుక. అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే ఉందో నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానన్నారు. అంటే ఇట్లా నువ్వు చెప్పుకుంటా పోతే తర్వాత అమరవీరులకు ఇవన్నీ దాదాపు 412 ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలే. 6 చెప్పడం సింపుల్గా ఉందని వాళ్ళు మొత్తం 6 గ్యారంటీలు అనేది వాళ్ళ స్లోగను, కానీ వాళ్ళ మేనిఫెస్టో కదా రేపు పట్టుకుపోవాల్సింది. రేపు ప్రజలు అడగాల్సింది వాళ్ళ మేనిఫెస్టో కదా. ఈ మేనిఫెస్టోలలో స్పష్టంగా 412 స్కీమ్స్ ఉన్నాయి, 412 హామీలు ఉన్నాయి. ఈ 412లో ఇప్పుడు 412 హామీలు కానీ అమలు పరచకపోతే జనాలు ఊకోరు. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉంది, గొర్రెలు ఉన్నది. ఆ గొర్రెలు 6 గ్యారెంటీలలో లేదు, కానీ దీన్ని కొనసాగిస్తాము, 2 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా రాసిపెట్టిరు ఇద్దరు. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఏదైతే నిన్న మోడీని కలిసి కూడా వాళ్ళు గదే చెప్తున్నారు, అప్పుల కోల అయింది తప్ప అని చెప్తున్నారు తప్పించి మీరు 10 రూపాయలు ఇయ్యరని అడిగి రాలే. నేనేమంటున్నా అంటే వీళ్ళ దగ్గర ఒక శాస్త్రీయబద్ధంగా ఒక నిర్మాత్మకంగా వీళ్ళ దగ్గర లేకనే ఆగమాగం అవుతుండ్రు. ఈరోజు వీళ్ళు ఎక్కువ రోజు పరిపాలించే పరిస్థితి కనిపిస్తలేదు. నేనేమంటున్నా అంటే పరిపాలించేది ఉంటే బడ్జెట్ ప్రకారం చెప్పాలి కదా, వాళ్ళ హామీలు ఇవ్వాల్సింది కదా, కానీ ఇవ్వలేకపోగా వీళ్ళు ఈరోజు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడు కాదు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా అధినాయకుడు కేసీఆర్ గారు 3వ తారీఖు 1 PM స్పష్టంగా మెజార్టీ వాళ్ళకి వస్తుంది అనగానే గౌరవంగా ఆయన ఓయిటీతో రిజైన్ చేసి స్పష్టంగా ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే అంత గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేమున్నాం స్పష్టంగా. ఈరోజు వారం రోజులు మేము ప్రజా దర్బార్ పెడుతున్నారు. ఎటు తగ్గపోయినారు వీళ్ళు, ఇప్పుడు ఎటు పోయినారు వీళ్ళు? 2 రోజులకి వచ్చింది కథ అంతా ముచ్చడంతా అక్కడ 2 రోజులు పెట్టిర్రు. మరి ఈయన ఇప్పుడు కంచె అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ తెలంగాణ ప్రజలను కావచ్చు శేషన్ అని అడుగుతున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికాడ కంచె లేదా? రేవంత్ రెడ్డి ఇంటికాడ నన్ను పంపిస్తారా? నిన్ను పంపిస్తారా? అంటే ఇవన్నీ కూడా ఆగమాగం చేసి తెలంగాణలో ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు అమర్ కడక మృత్యుంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, వారు లైవ్లో వచ్చారు. మృత్యుంజయ్ గారు నమస్కారం. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కామెంట్స్ మీరు వినే ఉంటారు. ఎందుకు మీరు ఇట్లా ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అలా మాట్లాడడం తగునాట ఏం చెప్తారు? వెంటాడతాం ప్రతి వాస్తవము బెదిరింపుగానే కనబడుతుంది మనకి. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు అన్ని తప్పులు చేశారు కాబట్టి అంత బెదిరితారు వాళ్ళు. తప్పకుండా న్యాచురల్ అది. తప్పకుండా వాళ్ళు దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వీటికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని పరిణామాలను ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకు తప్పకుండా బెదిరుడు. ఇప్పటికే మీరు దర్యాప్తు సంస్థలు అంటారు, కాళేశ్వరం అంటారు, రేపు మంత్రుల టూర్ పోతున్నారు, దర్యాప్తు సంస్థలతో దడ పుట్టిస్తున్నారా? రేపు ఎందుకు మీరు కాళేశ్వరం టూర్కి మంత్రులంతా వెళ్తున్నారు? కాళేశ్వరం టూర్కు మంత్రులు వెళ్ళడం వెనుక మీకు నీటిపారుదల శాఖ మంత్రి, ఆ జిల్లా మంత్రి పోతే కూడా దానికి ఎవరో అందరూ పోయినట్టు ఎట్లయిద్దండి? అక్కడ అతడు స్థానికుడు మన శ్రీధర్ బాబు గారు, ఆయన మంత్రి, అదే విధంగా నీటిపారుదల మంత్రి అతను, వాళ్ళు పోయిర్రు, వాళ్ళు మాట్లాడిండ్రు, అక్కడ చూడడానికి పోయినరు. అంటే ప్రాజెక్ట్ చూడద్దు, అక్కడ ఖరాబ్ అయింది చూడద్దు. మీరు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటున్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. రేపు కాళేశ్వరం దగ్గర ఏం జరగబోతుంది? కాళేశ్వరం దగ్గర ఏం జరగబోతులేదు. అక్కడ ఏమన్నా జరిగేది ఉంటే నీళ్లు చల్లుకొని వస్తారు, నెత్తి మీద కాళేశ్వరుడి దండం పెట్టుకొని వస్తారు శివుడికి. ప్లీజ్, అక్కడ ఇదివరకు ఏమన్నా జరిగితే ఇప్పుడు జరిగేది ఉన్నదా? ఏమన్నా ఏం జరగలేదు. అక్కడ 270 TMCల నీళ్లు ఎత్తిపోసిరు, 230 TMCలు కిందికి పోయినాయి. మళ్ళా అంతే, వాళ్ళు వదిలిపెట్టిర్రు. 20-30 TMCల నీళ్ళని ఎక్కడెక్కడ వాడినో లెక్కలు లేవు, పత్రం లేదు. అక్కడ మేడిగడ్డ కుంగిపోయింది. అది ఎట్లా ధ్వంసమైందని దాన్ని చూడడానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోవడం, అది కూడా దానికి దడబుట్టిస్తే అంటే తప్పకుండా ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఇవాళ కాదు కదా, ఇవాళ కాదు అన్నది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్. దీని ద్వారా అనవసరంగా రాష్ట్ర ఖజానా మీద దెబ్బ పడుతుంది. ఇది చేయబట్టి మొత్తం ప్రజానీకానికి నష్టం జరుగుతుంది. ఇక్కడ దీని ద్వారా ఒక కంటి చుక్కలు కన్నీరు తప్ప నీరు రాదు అనేటువంటి మాట ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినాం. సిద్దిపేట దాటితే నీళ్లకు మినరల్ వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు అవుతుందో, కాళేశ్వరం వాటర్ బాటిల్ సిద్దిపేట దాటిన తర్వాత అంత ఖర్చు పడుతుంది. ఒక్క వాటర్ బాటిల్ నీళ్లు మినరల్ వాటర్ కొనుక్కున్నంత ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా లెక్కలు తీసి చూసుకున్నారా? ఎన్ని పైసలు ఖర్చు అయినాయి, ఎన్ని పైసలు దాని మీద ఖర్చు పెట్టిరు? ఇవాళ అది ధ్వంసం అయిపోయింది, పని చేయకుండా అయిపోయింది. ఇవాళ అది ఒక్కటి పోయింది, రేపు ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి.
వాటిని నడిపిస్తే ఏం జరుగుతుంది? నీళ్లు ఖాళీ ఎందుకు చేసినండి ప్రభుత్వం రాకముందే? మా ప్రభుత్వం రాకముందే, ఆ ప్రభుత్వం ఉన్ననాడే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లను ఇతర ప్రాజెక్టుల మేడిగడ్డ తర్వాత సుందిల్ల మొదలైనటువంటి వాటర్ ప్రాజెక్టులలో ఉన్న నీళ్లను ఎందుకు ఖాళీ చేసింది ప్రభుత్వం? అంటే ఆ నీళ్లు అట్లనే ఉన్నట్టయితే మొత్తం కరకట్టలు మొత్తం దిగిపోయి ప్రమాదం ఉన్నదని చెప్పి అరకట్టలు దిగిపోయే ప్రమాదం ఉన్నదని ఖాళీ చేసిన అన్నాడు. ఉన్న నీళ్ళని ఎందుకు ఖాళీ చేశారు? గోదావరిలో వదిలిపెట్టి సముద్రానికి ఎందుకు పంపించారు తెలియదు. అప్పుడు ఎందుకు పంపించారో మా ప్రభుత్వం ఆనాడు అది కుంగిపోయినాడు. ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. నీళ్ళని ఎందుకు ఖాళీ చేసిర్రు మొదలు చెప్పండి. నీళ్ళు ఎందుకు ఖాళీ చేయవలసి వచ్చింది? కాదండి మృత్యుంజయ గారు, బీఆర్ఎస్ తప్పిదాలపై మీరు వెంటాడబోతున్నారా అని ఒక స్టేట్ క్వశ్చన్కి ఏం చెప్తారు మీరు? వెంటాడు కాదండి. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ వార్నింగ్ లో అదే ఉంది కదా, ఎవరిని వదిలిపెట్టమంటే. ఎవరు వదిలిపెట్టమనంటే అవినీతి చేసిన వాళ్ళందరినీ వదిలిపెడతాము. లేకపోతే మీరు ఎంత దోపిడీ చేసినా కూడా, ఈ రాష్ట్రాన్ని దగా చేసినా కూడా, ఇక్కడ మొత్తం లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కూడా మిమ్మల్ని అందరినీ మేము స్వాగతిస్తామని చెప్తారా ఎవరన్నా? ఇవాళ అధికారంలో ఉన్నాము, తప్పకుండా మీ యొక్క తప్పులను బయటపెట్టి ఇవాళ ప్రజల యొక్క అనుమతితో వాళ్ళ అధికారంలోకి వచ్చినాం కాబట్టి తప్పకుండా మీ తప్పులను మీ మీ మంచి చెడ్డ మొత్తం కూడా బయట పెట్టవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉన్నది. అన్ని బయట పెడతారు. తప్పే మీకు ఎందుకు దొంగలంటే ప్రతి ఆ తర్వాత ఇంకొకటి తప్పేదో టెక్నికల్ గా కొంచెం చిన్న చిన్న తప్పులు జరిగినాయి కాదు, ఆర్థికంగా కావాలని ఇంటెన్షనల్ గా డబ్బు కొల్లగొట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాలలో జరిగినటువంటి తప్పులు. ఏ ఒక్క పథకం కూడా ప్రజల పథకం కాదు, అది ఏ ఒక్క పథకం ప్రజల పథకం కాదు. ప్రతి పథకం నేను ముర్తుంజయ్ గారు పెద్దలు సీనియర్ నాయకులు, ఇప్పుడు మా నాయకుడు స్పష్టంగా హౌజులా, ముర్తుంజయ్ గారు పెద్దలు సీనియర్ నాయకులు వినాలి. మా నాయకుడు స్పష్టంగా ఏమన్నాడంటే సిట్టింగ్ జడ్జితో మీరు చేపియండి, ఎంక్వైరీ చేపియండి, ఒక్క నిమిషం అనండి, ఎంక్వైరీ చేపియండి, మేము రెడీగా ఉన్నాము దేనికైనా. మా నాయకుడు స్పష్టంగా ఇది హౌజ్లో చెప్పిండు, ఎక్కడో బహిరంగ సభలను ప్రెస్ మీట్ పెట్టో కాదు, హౌజులో మీ నాయకులు 64 మంది ముందు, మా 39 నాయకుల ముందు స్పష్టంగా స్పీకర్ ముందు చెప్పిండు సిట్టింగ్ జడ్జితోని ఏదైనా ఎంక్వైరీ చేయండి, మేము రెడీ. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు ముత్తుంజయ్ గారు సీనియర్ నాయకులు, చాలా పెద్ద నాయకులు, నేను కాదంటలేను. 50 ఏళ్ళలో నీళ్లు లేకనే కదనే మన బాధ అంతా తెలంగాణ తెచ్చుకున్నాము. నీళ్లు మరి 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇస్తే హైవే అయిపోవు కదా, అసలు తెలంగాణ అవసరం లేదు కదా, అసలు కాళేశ్వరం అవసరం లేదు కదా, మేడిగడ్డ అవసరం లేదు కదా, ఏది అవసరం లేదు కదా. ఎందుకు ఇవ్వాలి మరి? ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఇవ్వలేకపోయినరు. అందుగురించే ఈరోజు కోట్ల టన్నుల పంట పండింది, ఆ పంటను బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. రెండో విషయం చెప్తున్నా, అది ఒక నిమిషం, దానికి అయిన ఖర్చు 80,000 కోట్లు. మీరు లక్షల కోట్లు ఎక్కడ లక్షల కోట్లు? నేను అందు గురించే చెప్తున్నాం, మేము స్పష్టంగా మేము పారిపోయేటోళ్ళం కాదు, మా అధినాయకుడు పారిపోయే చరిత్ర కాదు, మేము స్పష్టంగా ప్రజలలో ఉన్నాము. మీరు ఏ ఎంక్వైరీ కంటే ఆ ఎంక్వైరీకి మేము రెడీ, మా పార్టీ రెడీ, మా నాయకులు రెడీ. కానీ ఊరికనే బట్టగాల్చి మీదేస్తాం. తర్వాత రెండోది, మీ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు, మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు. ఈ పదజాలం కరెక్ట్ అంటారా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. వెంటాడతాం. ఎవరిని వెంటాడతావు? ఏ స్థాయిలో కూర్చున్నావు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కాదు అన్న. మీరు పెద్దలు, మీరు చాలా మంది ముఖ్యమంత్రులతో పనిచేసిన చరిత్ర మీకుంది. సంజయ్ గాంతో పనిచేసిన చరిత్ర మీకుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వెంటాడతా ఎటు వెంటాడతావు? పారిపోయేటోళ్ళమా? ప్రజాప్రతినిధులు, మా ముఖ్యమంత్రి మా అధినాయకుడు ప్రజాప్రతినిధి, ఏదైతే మినిస్టర్ గారు మాజీ మినిస్టర్ ప్రజాప్రతినిధి. ఎవరినైతే మీరు వెంటాడుతా అంటుర్రో వాళ్ళందరూ కూడా హౌజ్కి వచ్చిన వాళ్ళే, హౌజ్లో ఉన్నోళ్ళు ఏమైనా తప్పించి బయట ఉన్నోళ్ళం కాదన్నా. కాబట్టి గౌరవంగా మాట్లాడండి, మేము గౌరవంగా మీకు సహకరిస్తాం. మీరు ఏ ఎంక్వైరీ అయినా చేయండి, మేము ఉంటాం. అంతేగాని మీరు ఇంతమంది దాదాపు 5-6 ముఖ్యమంత్రులతో మీరు పనిచేసారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ పదజాలం వాడిండా? గుంపు మేస్త్రి అంటాడు, ముఖ్యమంత్రి పదం అంటే గుంపు మేస్త్రి అంటాడు, మీరు అంటారు. నేను ఏమంటున్నాను అన్న, మీరు ప్రజాస్వామ్యంగా మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు పరిపాలించండి. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు అపోజిషన్ ఇచ్చిండ్రు, మీ ప్రతిపక్షం నుండి మీ ప్రజల పక్షంలో పోరాడతాం. అంతేగాని వేటాడతాం, ఎటువైపు పోతుండ్రు మీరు? ప్రభుత్వాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు? కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు ఆలోచిస్తారు. శ్రీనివాస్ గారు, మృత్యుంజయ్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడే నీళ్ళన్ని ఇచ్చినట్టయితే కాళేశ్వరం ఎందుకు కట్టవలసి వస్తుందని. నిన్న కూడా అసెంబ్లీ లోపల ఇది ప్రపంచం లోపల అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి
హరీష్ రావు గారు మాట్లాడితే మనం అందరం విన్నాం. ఇది ప్రపంచంలో నిజంగా కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టే. ఎందుకంటే నీళ్లు లేకుండా పర్యాటకానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడినాక మాట్లాడతానే. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి అక్కడి నుంచి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కొరకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత 37,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును దాన్ని అక్కడ ఆపేసి ఆల్రెడీ కాలువలు తవ్వి కొంత మరమ్మతు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు కదా మృత్యుంజయ్ గారు, తేలుతాయి కదా రేపు ఎట్లా మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. వెళ్తుంది కదా. నేను ఒక మాట చెప్తున్నా, అందుకే దయచేసి వినాలి మీరు. నీళ్లు అప్పుడే అన్ని ఇవ్వకపోతే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పగలుగుతారా? నేను ఇవాళ అడుగుతా ఉన్నా. మేనిఫెస్టో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నది. తెలంగాణ అధికారానికి రాకముందు 2004లో ఏం చెప్పినాం, 2014లో ఏం చెప్పినాం, 2019లో ఏం చెప్పినాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి మీరు ఏం రాసిన చూసుకొని తెలంగాణ వచ్చినట్టయితే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని